రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నేరుగా చూడడంతో నర్సీపట్నం నియోజకవర్గ పరిధిలో గల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులంతా ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలో గల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరినీ కుటుంబ సమేతంగా ఉండవల్లి తీసుకొని వెళ్ళి వారికి హితబోధ చేయడంతో పాటు బెంగళూరులో ఏర్పాటు చేసిన క్యాంపుకు కుటుంబాలతో పాటు తరలించారు. జగన్ రెడ్డితో ఆటోగ్రాఫ్లు తీసుకొని గ్రూప్ ఫోటోలు దిగడంతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎన్నాళ్లకు తమకి ఈ అదృష్టం అంటూ ఉబ్బుతబ్బిబ్బయ్యారు. గడిచిన 5 ఏళ్లలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఒక్కసారి కూడా నేరుగా చూసిన అవకాశం దక్కని ప్రజాప్రతినిధులకు నేరుగా అతను చూడడమే కాకుండా అతనితో ఫోటోలు దిగడం కూడా అదృష్టంగా భావించి ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ పదవికి జరగనున్న ఎన్నికల పుణ్యమాని తమకు ఈ అదృష్టం దక్కిందని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఆనందం వ్యక్తం చేశారు. నేరుగా ముఖ్యమంత్రి హోదాలో ఉండే జగన్మోహన్ రెడ్డి గతంలో ఎన్నడూ తమతో మాట్లాడిన దాఖలా లేకపోగా స్వయంగా ఆయన స్వగృహానికి పిలిపించుకొని ఎంతో కలివిడిగా చనువుగా మాట్లాడుతూ పేరున పలకరిస్తూ వారందరినీ బుజ్జగించడం చూపర్లకు ఎంతో ఆకట్టుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికకు జరగనున్న తరుణంలో వైసీపీ అభ్యర్థిని ఖచ్చితంగా గెలిపించి తీరాలన్న ఉద్బోధను జగన్మోహన్ రెడ్డి వీరికి కల్పించారు. నేరుగా జగన్మోహన్ రెడ్డే తమను అభ్యర్థించడంతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. బెంగళూరులో దాదాపు 20 రోజుల పాటు శిబిరంలో ఉండే ఏర్పాట్లు కూడా ఘనంగా చేసినట్టుగా తెలుస్తుంది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొత్స సత్యనారాయణతో పాటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఇందుకు బాధ్యత తీసుకున్నారు. ఆయా నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేలు నాయకులు వైసీపీ అభ్యర్థి గెలుపుకు ఖచ్చితంగా కృషి చేయాలని జగన్మోహన్ రెడ్డి వీరికి ఉద్బోధించారు. నాయకులను వారి కుటుంబ సభ్యులను పేరును పలకరిస్తూ వారిని అభినందించడంతో వైసీపీ నాయకుల్లో గత ఎన్నికల్లో ఓడిపోయామన్న బాధ కనుమరుగై ఎంతో ఆనందంతో జగన్తో పోటీపడి గ్రూప్ ఫోటోలు దిగారు. ఇంత అదృష్టం మరొకసారి దక్కుతుందా అంటూ వారు వ్యాఖ్యానించారు.